Welcome to Trinath Chemistry classes. In this video, I am going to discuss about intermediate second year chemistry topic solid state. In solid state topic, this is my fourth video. In first three videos, I have discussed what is the importance of solid state in our daily life, and solids are classified into crystalline solids and amorphous solids. And we have seen some of the differences between these amorphous solids and crystalline solids. And then these crystalline solids are again classified into four types: ionic, molecular, covalent or network solids, and metallic solids. And then your crystal systems, what is space lattice? Your lattice, crystal lattice, and then what is unit cell, and the types of unit cells were discussed. In this video, I am going to discuss about number of lattice points per unit cell. అన్నటువంటి దాని మీద డిస్కస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. So these solids are classified into amorphous and crystalline. And amorphous solids means they have considerable disorder in their structure. Examples for these amorphous solids are rubber and glass. Whereas crystalline solids, if you take highly regular structure in the form of a repeating lattice of atoms or molecules. And these crystalline solids are classified as atomic, metallic, ionic, and covalent or network solids depending on the type of force holding the particles together. So these crystalline solids are classified into four types. సో మనం ఆ డిఫరెన్సెస్ ఏంటి అన్నటువంటిది కూడా మనం చూసాం. సో ఇందులో మాలిక్యులర్ సాలిడ్స్ లో అయితే కనుక కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ మాలిక్యూల్స్ అని, అండ్ మెల్టింగ్ పాయింట్స్ లోగా ఉంటాయని, సాఫ్ట్ టు బ్రిటిల్ ఉంటాయని, కండక్టివిటీ నాన్ కండక్టింగ్ అని. And these molecular solids are again classified into three types also discussed. Similarly, ionic solids and covalent or network solids. And then this is regarding metallic solids. సో మనకి ఇందులో ఒక క్రిస్టల్ లాటిస్ కనిపిస్తుంది. సో వాట్ ఈస్ క్రిస్టల్ లాటిస్ అన్నటువంటిది కూడా డిఫైన్ చేసాం. ద రిపీటింగ్ అండ్ ద రెగ్యులర్ అండ్ రిపీటింగ్ ప్యాటర్న్ ఆఫ్ a pattern of constant particles in three-dimensional space. We are calling it as the crystal lattice. సో ఇక్కడ ఈ క్యూబిక్ సిస్టమ్స్ అన్ని కూడా రిపీటెడ్ త్రీ-డైమెన్షనల్ గా రిపీట్ అవుతున్నాయి. అందువల్ల ఇది ఏమవుతుందంటే క్రిస్టల్ లాటిస్ కి ఒక ఎగ్జాంపుల్. సో ఈ క్రిస్టల్ లాటిస్ లో ది స్మాలెస్ట్ రిపీటింగ్ పోర్షన్ ఆఫ్ ది క్రిస్టల్ లాటిస్, ద స్మాలెస్ట్ రిపీటింగ్ పోర్షన్ ఆఫ్ ది క్రిస్టల్ లాటిస్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ది యూనిట్ సెల్. సో హియర్ యూనిట్ సెల్ దిస్ ఇస్ ద యూనిట్ సెల్, ద రెడ్ లైన్ తో మనకు ఉన్నటువంటిదంతా రైట్. సో ఇది యూనిట్ సెల్ అంటే కనుక ఆల్రెడీ మనం ముందు వీడియోలో డిస్కస్ చేయటం జరిగింది. సో మీ అండర్స్టాండింగ్ కోసం ఇంకొన్ని యూనిట్ సెల్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను మనకి ఇక్కడ. సో ఇది ద రిపీటింగ్ పోర్షన్, అందువల్ల ఇది యూనిట్ సెల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ డాటెడ్ లైన్ తో ఉన్నటువంటి వైట్ డాటెడ్ లైన్ తో ఉన్నటువంటిది దిస్ ఈస్ ద రిపీటింగ్ పోర్షన్. సో ఇది ఏమవుతుంది, యూనిట్ సెల్ అవుతుంది. ది స్మాలెస్ట్ రిపీటింగ్ పోర్షన్ ఆఫ్ ది రిపీటింగ్ పోర్షన్ ఆఫ్ ది క్రిస్టల్ లాటిస్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ది యూనిట్ సెల్. సో ఆల్రెడీ చెప్పాం యూనిట్ సెల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్ అని. సో మనం సింపుల్ యూనిట్ సెల్స్ అంటే కనుక ఇదిగోండి ఇవి లాటిస్ పాయింట్స్ ఇక్కడ మనకి. సింపుల్ యూనిట్ సెల్ అంటే కనుక 8 ఈక్వివలెంట్ లాటిస్ పాయింట్స్ ఓన్లీ ఎట్ ది కార్నర్స్. సో వీటిని కార్నర్స్ అంటామని చెప్పాం. సో ఓన్లీ కార్నర్స్ లో ఉంటే కనుక వీటిని ఏమంటున్నాం అంటే కనుకండి ఏ లాటిస్ పాయింట్ ఏ యూనిట్ సెల్ అని చెప్తున్నాం, సింపుల్ యూనిట్ సెల్, సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్. సో సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటే కనుక లాటిస్ పాయింట్స్ present only at the corners. Lattice points present only at the corners. సో కార్నర్స్ లో మాత్రమే ఉంటే కనుక అటువంటి యూనిట్ సెల్ ఏమంటున్నా ఉంటే కనుకండి సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్, సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్. అదే విధంగా బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్. సో కార్నర్స్ తో పాటుగా ఎక్కడ కూడా ఉన్నాయని చెప్తున్నాం, సెంటర్ ఆఫ్ ది బాడీ.
సో ఇక్కడ మీకు విజువలైజేషన్ ఈజీగా అర్థమవుతుందని ఈ టాపిక్ని మళ్ళీ ఇంకొకసారి మీకు రిపీట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్. బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్. అలాగే థర్డ్ వన్ తీసుకుంటే ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. సో మనకి ఎక్కడ కూడా కార్నర్స్లో ఉంటాయి. కార్నర్స్తో పాటుగా సెంటర్ ఆఫ్ ది ఈచ్ ఫేస్ ఆర్ ప్లేన్. సో నిన్న డిస్కస్ చేసాం ఎడ్జ్ అంటే ఏంటి, కార్నర్ అంటే ఏంటి, ప్లేన్ అంటే ఆర్ ఫేస్ అంటే ఏంటి అన్నటువంటిది. సో మన ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇదిగోండి, ఇది ఒక ఫేస్, ఈ ఫేస్ మధ్యలోకి ఇది ఒక లాటిస్ పాయింట్ కార్నర్స్తో పాటు. అలాగే ఇదిగోండి ఇది ఒక ఫేసు, ఈ కార్నర్. అలాగే ఇదొక ఫేసు, ఇదొక కార్నర్. ఇదొక ఫేస్ పైన మనం టాప్లో ఇలా ఉంటే కనుక. అలాగే ఇదో ఫ్రంట్ బ్యాక్. మనకి ఇక్కడ విజువలైజేషన్లో 3 డైమెన్షనల్లో మనం చూపించలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ ఈ విధంగా చూపించాము. సో ఇది ఏమంటున్నాం అంటే కనుకండి ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఏమని చెప్తున్నాం? ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. అలాగే ఎండ్ సెంటర్. సో ఎండ్ సెంటర్లో తీసుకుంటే కనుకండి 8 ఈక్వివలెంట్ పాయింట్స్ ఎట్ ది కార్నర్స్ అండ్ సెంటర్ ఆఫ్ ఎనీ 2 ఆపోజిట్ ఫేసెస్. సో మనం ఇక్కడ క్యూబ్ తీసుకోవటం వల్ల క్యూబిక్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం అంతే మనం ఇక్కడ. బట్ క్యూబిక్ సిస్టంలో ఎండ్ సెంటర్డ్ ఉండదు. బట్ మనకు విజువలైజేషన్ మనకు ఈజీగా అర్థం అవటం కోసం మాత్రమే ఇక్కడ ఎన్ సెంటర్డ్ అంటే ఏంటో తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ ఎన్ సెంటర్డ్ చూపించడం జరుగుతుంది. సో ఎన్ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటే కనుక ఇది ఒక యూనిట్ సెల్ అనుకుంటే కనుక ఎనీ 2 ఆపోజిట్ ఫేసెస్. సో మనకి ఫేస్ సెంటర్డ్కి ఎన్ సెంటర్డ్కి డిఫరెన్స్ కనుక చూస్తే ఆల్ ద 6 ఫేసెస్ సెంటర్ ఆఫ్ 6 ఫేసెస్ ఉంటే కనుక దాన్ని ఫేస్ సెంటర్డ్ అంటారు. ఎనీ 2 ఆపోజిట్ ఫేసెస్ ఉంటే కనుకండి దాన్ని ఏమంటాం? ఎన్ సెంటర్డ్ అని చెప్తున్నాం. సో మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ పెర్ యూనిట్ సెల్ ఎన్ని అన్నటువంటిది ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇప్పుడు క్లియర్గా చూడబోతున్నాం. సో నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ పెర్ యూనిట్ సెల్. సో మనం ఇప్పుడు చూడబోయే కాన్సెప్ట్ ఏంటంటే కనుక నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ పెర్ యూనిట్ సెల్ ఎన్ని ఉంటాయి ఇక్కడ అంటే కనుక. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక క్యూబిక్ సిస్టంలో చెప్పాం, సింపుల్ తీసుకుంటే కనుక 8 కార్నర్స్లో 8 ఉన్నాయి. బట్ ఓవరాల్గా మనం తీసుకుంటే కనుక పెర్ యూనిట్ సెల్కి ఎన్ని ఉంటాయి అంటే కనుకండి మనం అబ్జర్వ్ చేస్తే కనుకండి కార్నర్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్క్వేర్, ఇది కార్నర్, రైట్. సో ఇక్కడ ఇది కార్నర్ అని మనం అబ్జర్వ్ చేస్తే కనుకండి దీని పక్కన ఒక ఎడ్జ్ సెంటర్గా ఉంది. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక యూనిట్ సెల్ అనుకుంటే కనుక ఈ కార్నర్ని ఇంతమంది షేర్ చేసుకుంటున్నారు 2. అలాగే కింద కూడా ఒకటి ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయి? 3. అంటే ఇక్కడికి అంటే ఈచ్ కార్నర్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు యాజ్ పర్ ది 2 డైమెన్షనల్ ఫిగర్ ఈచ్ కార్నర్ ఈ షేర్డ్ బై 2 atoms, రైట్. సో ఇక్కడ 4 atoms, ఈచ్ కార్నర్ ఈ షేర్డ్ బై 4 యూనిట్ సెల్స్. ఇదొక యూనిట్ సెల్, ఇదొక యూనిట్ సెల్, ఇదొక యూనిట్ సెల్, ఇదొక యూనిట్ సెల్. అంటే 4 షేర్ చేసుకుంటున్నాయి. 3 డైమెన్షనల్గా చూస్తే కనుకండి దీనిపైన ఒక ఎగ్జాక్ట్గా లేయర్ ఉంటుంది. సో అందువల్ల ఈచ్ కార్నర్ ఈ షేర్డ్ బై 8 యూనిట్ సెల్స్. ఈచ్ కార్నర్ ఈజ్ షేర్డ్ బై 8 యూనిట్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈచ్ కార్నర్ ఈ షేర్డ్ బై 8 యూనిట్ సెల్. సో ఇక్కడ మనకి ఒక స్క్వేర్ని ఒక యూనిట్ సెల్ కింద తీసుకున్నాం. ఇవి లాటిస్ పాయింట్స్ అని చెప్తున్నాం. ఇది ఒక లాటిస్ పాయింట్, ఇది ఒక యూనిట్ సెల్. ఇలాంటి యూనిట్ సెల్స్ ఇలా మనం 3 డైమెన్షనల్గా గీస్తే కనుక 2 డైమెన్షనల్గా గీస్తే ఇక్కడ 4 గీయగలుగుతున్నాం. 3 డైమెన్షనల్లో దీనిపైన కూడా ఒకటి ఉంటుంది. అందువల్ల ఈచ్ కార్నర్ ఈ షేర్డ్ బై ఎన్ని యూనిట్ సెల్స్ అంటే ఇక్కడ 8 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటున్నాయి. ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటున్నాయి? ఇక్కడ 8 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటున్నాయి. సో అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే కనుకండి కాంట్రిబ్యూషన్ అంటే పెర్ యూనిట్ సెల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ పెర్ యూనిట్ సెల్. కార్నర్ తీసుకుంటే కనుకండి కాంట్రిబ్యూటెడ్ బై కార్నర్ ఇస్ అంటే ఎంత అవుద్ది? 8 into 1/8 అంటే ఎంత అవుద్ది? 1. కార్నర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. అంటే అందులో ఎన్ని కార్నర్స్లో ఉంటే కార్నర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? 1/8. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్యూబిక్ సిస్టమ్ తీసుకుంటే కనుక కార్నర్ కాంట్రిబ్యూషన్ ఎంత? 1/8, రైట్. సో అదే విధంగా మనకి ఎడ్జ్ తీసుకున్నాం అనుకోండి ఒక్కసారి. ఇదిగో మళ్ళీ ఇందాకట్లాగే స్క్వేర్ సిస్టమ్ తీసుకుంటున్నాం. ఇదిగో ఇది ఎడ్జ్.
ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుకండి ఇది కదా ఎడ్జ్, ఇదే కదా. ఒక ఎడ్జ్ని ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటున్నాయి? 1, 2 డైమెన్షనల్ అయితే. 3 డైమెన్షనల్లో చూస్తే కనుక దీని పైన కూడా ఒక లేయర్ ఉంటుంది. అంటే ఎన్ని షేర్ చేసుకుంటాయి? 4. అంటే ఇక్కడ మనం అర్థం కావాల్సింది ఎడ్జ్ ఈజ్ షేర్డ్ బై 4 యూనిట్ సెల్స్. ఎడ్జ్ ఈజ్ షేర్డ్ బై 4 యూనిట్ సెల్స్. అదే విధంగా ఇదిగోండి ఈ మొత్తం కలిస్తే కనుక ఏంటంటే ఒక ప్లేన్, రైట్? ఒక ప్లేన్. సో అంటే ప్లేన్ ఈజ్ షేర్డ్ బై, ప్లేన్ ఈజ్ ఆర్ ఫేస్ ఈ షేర్డ్ బై 2 యూనిట్ సెల్స్. 2 యూనిట్ సెల్స్. ప్లేన్ ఈజ్ షేర్డ్ బై 2 యూనిట్ సెల్స్. ఎడ్జ్ ఆర్ కార్నర్ ఈజ్ షేర్డ్ బై 8 యూనిట్ సెల్స్. ఎడ్జ్ ఈజ్ షేర్డ్ బై 4 యూనిట్ సెల్స్, వెరాజ్ ప్లేన్ ఈజ్ షేర్డ్ బై 2 యూనిట్ సెల్స్. సో మనకి అంటే 3 డైమెన్షనల్గా 1 డైమెన్షనల్లో చూస్తే కనుక ఇదిగోండి ఇది మనకు 1 యూనిట్ సెల్ తీసుకుంటే, 2 డైమెన్షనల్గా గీస్తే కనుక ఈ విధంగా వస్తుంది. అంటే కార్నర్ని ఎంతమంది షేర్ చేసుకుంటున్నారు? 8 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటున్నారు. అదే ఎడ్జ్ తీసుకుంటే కనుకండి ఎన్ని యూనిట్ సెల్స్? 2 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటున్నారు. సారీ 4 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటున్నారు. అదే ప్లేన్ ఆర్ ఫేస్ తీసుకుంటే కనుకండి 2 యూనిట్ సెల్స్. అంటే దీని పైన ఒకటి ఉందండి, అదే మనకు షేరింగ్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాలే తీసుకున్నాం అనుకోండి, ఈ రూమ్కి ఆ రూమ్కి అంటే ఒక ప్లేన్ ఎంతమంది షేర్ చేసుకుంటున్నారు? 2 రూమ్స్. అంటే ఒక కామన్ వాల్ ఉంటే కనుక కామన్ వాల్ బిలాంగ్స్ టు ది బోత్ ది రూమ్స్. అదే విధంగా ఇక్కడ కూడా ప్లేన్ ఈజ్ షేర్డ్ బై 2 యూనిట్ సెల్స్, రైట్? సో అంటే ఇప్పుడు మనకి కన్క్లూజన్ ఏం తీసుకొస్తున్నాం అంటే కనుకండి కార్నర్ ఈజ్ షేర్డ్ బై 8 యూనిట్ సెల్స్. కార్నర్ ఈజ్ షేర్డ్ బై 8 యూనిట్ సెల్స్, వెరాజ్ ఎడ్జ్ ఈజ్ షేర్డ్ బై 4 యూనిట్ సెల్స్ అండ్ ఫేస్ ఆర్ ప్లేన్ ఈజ్ షేర్డ్ బై 2 యూనిట్ సెల్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ atoms or lattice points per unit cells, per unit cell in simple or primitive lattice లో తీసుకున్నాం, యూనిట్ సెల్ లో తీసుకున్నాం. సో ఆల్రెడీ చెప్పాం మనకి సింపుల్లో ఆర్ ప్రిమిటివ్లో లాటిస్ పాయింట్స్ ఎక్కడ మాత్రమే ఉంటాయి? లాటిస్ పాయింట్స్ ప్రజెంట్ ఓన్లీ ఎట్ కార్నర్స్, ఓన్లీ ఎట్ కార్నర్స్, కార్నర్స్లో మాత్రమే ఉంటాయి. అందువల్ల నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ per unit cell, per unit cell in simple lattice, simple lattice, simple unit cell is, simple unit cell is ఎన్ని అవుతున్నాయి? 8 into 1/8. సో 8 కార్నర్స్, ఈచ్ కార్నర్ కాంట్రిబ్యూట్స్ 1/8. ఈచ్ కార్నర్ ఈజ్ కాంట్రిబ్యూట్స్ 1/8. అంటే ఒక యాటమ్ని ఒక లాటిస్ పాయింట్ని ఎన్ని షేర్ చేసుకుంటున్నాయి? 8 షేర్ చేసుకుంటున్నాయి. అంటే దాని కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది? 1/8. ఎంత ఉంటుంది? 1/8. సో అలాంటి 1/8 ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 8 కార్నర్స్లోని 8 ఉన్నాయి. అందువల్ల ఓవరాల్గా సింపుల్ యూనిట్ సెల్ ఆర్ సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్లో తీసుకుంటే నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ పెర్ యూనిట్ సెల్ ఇన్ సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ ఈజ్ ఎంత అవుతుందండి ఇక్కడ? 1, రైట్? సో 8 కార్నర్స్ అంటే కార్నర్ని ఎన్ని యూనిట్ సెల్ షేర్ చేసుకుంటున్నాయి? 1/8. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు తీసుకున్నాం, ఇద్దరికి పంచితే దాని కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 1/2. నలుగురికి పంచితే 1/4. 8 మందికి పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అంటే 1/8. ఆ 1/8 ఇది. అలాంటివి ఎన్ని కార్నర్స్లో ఉన్నాయి? 8 కార్నర్స్లో ఉన్నాయి. అందువల్ల 8 into 1/8 అంటే నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ పర్ యూనిట్ సెల్ ఎన్ని అవుతాయి ఇక్కడ? సింపుల్ దాంట్లో 8 into 1/8 1 అవుతుంది. అదే నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ ఇన్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్లో తీసుకున్నాం, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్లో తీసుకున్నాం. ఎన్ని అవుతాయి అంటే కనుకండి ఫేస్ సెంటర్లో ఏమని చెప్పాం? కార్నర్స్తో పాటుగా 8 కార్నర్స్లో ఉంటాయి అండ్ 6 ఫేసెస్లోనూ ఒకటి ఉంది. ఇప్పుడే మాట్లాడుకున్నాం 8 కార్నర్స్లో ఉంటే కార్నర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? 1/8. 6 ఫేసెస్, ఫేస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? 1/2. బికాస్ ఫేస్ ఈజ్ ఆర్ ప్లేన్ ఈజ్ షేర్డ్ బై 2 యూనిట్ సెల్స్, వెరాస్ కార్నర్ ఈజ్ షేర్డ్ బై 8 యూనిట్ సెల్స్. అందువల్ల 8 into 1/8 + 6 into 1/2 అంటే ఇందులో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని అవుతాయి? 4. అదే విధంగా మనకి ఇది ఫస్ట్ కేసు, ఇది రెండవ కేసు. మూడవది తీసుకుంటే నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్
లాటిస్ పాయింట్స్ ఇన్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ తీసుకున్నాము. బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ తీసుకున్నాము. బాడీ సెంటర్లో ఎక్కడ ఉన్నాయని చెప్తున్నాం? 8 కార్నర్స్, 8 కార్నర్స్ ప్లస్ సెంటర్ ఆఫ్ ది బాడీ, సెంటర్ ఆఫ్ ది బాడీ. సో 8 కార్నర్స్లో తీసుకుంటే కనుక ఎక్కడ ఉంటాయి? 8 ఇంటూ 1/8, రైట్, ప్లస్ 1, బికాస్ సెంటర్ ఆఫ్ ది బాడీలో ఉన్నది దానికి మాత్రమే చెందుతాయి, అందువల్ల 1. అంటే ఓవరాల్ ఆటమ్స్ ఎన్ని అవుతాయి? ఎన్ని అవుతున్నాయండి ఇక్కడ? 2. సో సింపుల్లో తీసుకుంటే కనుక లాటిస్ పాయింట్స్ ప్రజెంట్ ఓన్లీ అట్ ది కార్నర్స్, అందువల్ల 8 కార్నర్స్లో ఉండటం వల్ల 8 ఇంటూ 1/8. ఫేస్ సెంటర్లో తీసుకుంటే 8 కార్నర్స్లోనూ ఉంటాయి ప్లస్ 6 ఫేసెస్లోనూ ఉంటాయి. 8 కార్నర్స్లో ఉన్నవి 8 ఇంటూ 1/8 ప్లస్ 6 ఇంటూ 1/2 4. అదేవిధంగా బాడీ సెంటర్లో తీసుకుంటే 8 కార్నర్స్ ప్లస్ సెంటర్ ఆఫ్ ది బాడీలో ఉంటాయి, రైట్. సో ఇప్పుడు అదే మనకి ఎండ్ సెంటర్లో తీసుకున్నాం అనుకోండి. ఒకసారి ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్లో తీసుకుంటే కనుకండి 8 కార్నర్స్లోనూ ఉంటాయి ప్లస్ 2 ఫేసెస్ మధ్యలో మాత్రమే ఉంటాయని చెప్పి, రైట్. అంటే 8 కార్నర్స్ అంటే ఎంత? 8 ఇంటూ 1/8 ప్లస్ 2 ఇంటూ 1/8. సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ పర్ యూనిట్ సెల్ ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్లో తీసుకుంటే కనుక ఎన్ని అవుతున్నాయి? ఇక్కడ 2 అవుతుంది. సో మనకి ఇది ఐపీఈ పాయింట్లో, అంటే నేను ఏ విధమైనటువంటి క్రిస్టల్ సిస్టమ్ని ఎగ్జాంపుల్గా తీసుకోలేదు. ఇక్కడ ఓన్లీ ఎవరిని మాత్రమే, జస్ట్ యూనిట్ సెల్, అది సింపుల్ అయితే కనుక నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ పర్ యూనిట్ సెల్ ఎన్ని అవుతాయి? 1. అదే బాడీ ఫేస్ సెంటర్డ్ తీసుకుంటే 4 లాటిస్ పాయింట్స్ ఉంటాయి పర్ యూనిట్ సెల్కి. అదే బాడీ సెంటర్డ్ తీసుకుంటే కనుకండి 2 లాటిస్ పాయింట్స్ ఉంటాయి. అదేవిధంగా ఎన్ సెంటర్డ్ తీసుకుంటే కనుక 2 పాయింట్స్ ఉంటాయి. సో మనకి ఇది ఒక నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ పెర్ యూనిట్ సెల్ తీసుకుంటే కనుక, నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ పెర్ యూనిట్ సెల్ తీసుకుంటే కనుక, అంటే ఒక యూనిట్ సెల్కి ఓవరాల్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది? ఒకవేళ మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అదేవిధంగా ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 2 మార్క్స్లో నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్, అంటే ఏదైనా ఒక క్రిస్టల్ సిస్టమ్ ఎగ్జాంపుల్ తీసుకుని అడుగుతున్నాడు. మనకి ఇంటర్మీడియట్ సిలబస్లో క్యూబిక్ సిస్టమ్ ఉండటం వల్ల ఆ క్యూబిక్ సిస్టమ్ని తీసుకుని అడుగుతున్నాం. సో అవి ఏంటన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.